హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఐటీలో ఉన్నాం కాబట్టి మా తెలిసిన వాళ్ళందరి దగ్గర మాట్లాడినాము. ఇక్కడ ఐటీ ఫీల్డ్లో ఎంత వస్తుంది, మళ్ళీ ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నారు మా కంపెనీలో. వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అదంతా ఎంక్వైరీ చేసుకొని మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాము. అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఎలా ఉంటుంది శాలరీస్ అని మాకు ఐడియా ఉందన్నమాట ఐటీ ఇండస్ట్రీ గురించి. సో అందుకనేసి ఒక ఐటీ ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ ఉంటుంది రేంజెస్ అనేసి చెప్తాము. ఒక స్టాండర్డ్ శాలరీ తీసుకునేసి దాంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది, ఆఫ్టర్ ట్యాక్సెస్ ఎంత, ట్యాక్సెస్ డిడక్షన్ పోయిన తర్వాత మనకి ఎంత వస్తుంది, దాంట్లో మనం ఎంత సేవ్ చేయొచ్చు అనేసి ఒక వీడియో చేస్తున్నాము. దానికైతే కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అవి చూసి మీకు చెప్తాము, ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ ఐటీ ఫీల్డ్ మాత్రం కాదు, ఇప్పుడు ఫ్రెషర్స్ సపోజ్ ఆఫ్టర్ కాలేజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి మినిమం వచ్చి 40,000 నుంచి 50,000 యూరోస్ ఇస్తున్నారు పెర్ ఇయర్కి. ఇది వచ్చి తర్వాత మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే, ఒక 5+ years ఎక్స్పీరియన్స్ వస్తే అది వచ్చి 60,000 నుంచి అప్ టు 1 lakh యూరోస్, అంటే మనం 1 crore ఇండియన్ కరెన్సీలో 1 crore వరకు వాళ్ళు ఇస్తున్నారు. ఇది పొజిషన్ డిపెండ్ అయ్యి ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్ ఇదంతా డిపెండ్ చేసి వాళ్ళు ఒక శాలరీ ఫిక్స్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు నేను తీసుకుంటే శాలరీ వచ్చి ఒక 70,000 యూరోస్ పెర్ యానం తీసుకున్నాను. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 70 lakhs పెట్టుకొని మీకు దాంట్లో ఎంత గ్రాస్ వస్తుంది, ఎంత మీకు నెట్ టేక్ హోమ్ వస్తుంది, తర్వాత మీకు ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, తర్వాత ఏం డిడక్షన్స్ ఉన్నాయి, ఇదంతా మేము చూపిస్తాము. అంటే శాలరీ వచ్చేసి ఇక్కడ చాలా అంటే హైగా అంతా ఇవ్వరనమాట. ఇప్పుడు యుఎస్ శాలరీ ప్రకారం అయితే సంతోష్ అప్లై చేసినప్పుడు అబౌవ్ 1.5 అలా కూడా ఉన్నాయి. 1 crore 50 lakhs అలా కూడా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏమంటే అట్లా ఎక్కువ హై ఉండదు, అలా అనేసి చాలా తక్కువ ఉండదు. స్టాండర్డ్స్ మనం ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ అదే మెయింటైన్ చేస్తారు ఇక్కడ. లైక్ లేబర్ ఛార్జెస్ కూడా మినిమం అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 12 euros per hour అనమాట. అలా ఉంటుంది, దానికంటే తక్కువ ఉండదు అనమాట. ఇక్కడ ఏ జాబ్స్లో అయినా మోస్ట్లీ అవర్లీ బేసిస్ చేసే వాళ్ళకు కూడా అలా ఉంటుంది. సో అట్లే హై అంటే మనకి 1 crore లేకపోతే 1.25 అట్లుందంటే ఇంకా దానికంటే ఎక్కువ చాలా డిమాండ్ ఉందనేసి ఎక్కువ ఇచ్చేస్తారా అంటే మరీ ఎక్కువ శాలరీస్ ఇవ్వరు అనమాట. స్టాండర్డ్గా ఉంటుంది. సో మేమైతే 72 lakhs per annum తీసుకున్నాము. ఎందుకంటే అది వచ్చేసి గ్రాస్ అరౌండ్ 6,000 వస్తుంది అనమాట. 6,000 యూరోస్ వస్తుంది పెర్ మంత్కి. మేము తీసుకునేది 72,000 యూరోస్ పెర్ యానం తీసుకున్నాము. దాంట్లో మీకు డివైడ్ చేస్తే 1 monthకి 6,000 యూరోస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 6,000 యూరోస్ మీకు గ్రాస్ శాలరీ ఉంటే ఇక్కడ డిడక్షన్స్ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని లిస్ట్ ఉన్నాయి. సో ఇది బట్టి ట్యాక్స్ డిడక్షన్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాసెస్ ఎట్లా బేస్ చేసి ఉంటాయంటే సింగిల్ పర్సన్ ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చేసి క్లాస్ 1 అట్లా వస్తుంది అనమాట. క్లాస్ 3 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే క్లాస్ 2. ఎగ్జాక్ట్గా నేను చెప్పడంలో బట్ అట్లా ఉంటుంది. ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ వచ్చి 40% క్లాస్ 1 అట్లా వేరియస్ ఉంటుంది అనమాట, వేరియేషన్స్. ఫ్యామిలీకి వచ్చేటప్పటికి డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని చూసుకొని మనకి డిడక్ట్ చేస్తారు. కానీ డిపెండెంట్స్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఆ శాలరీ మీద ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు అనేసి చూసుకొని వాళ్ళు, ఇప్పుడు మేము 3 డిపెండెంట్స్ ఉన్నామంటే మాకు 30% ఉంటుందన్నమాట ట్యాక్స్ డిడక్షన్స్. ఆ ట్యాక్స్లో వచ్చేసి దేనికి డిడక్ట్ చేస్తారు, ఆ ట్యాక్స్ దేనికి స్ప్లిట్ చేస్తారు, కొంచెం అమౌంట్ 30%లో ఈచ్ పర్సెంట్ వచ్చేసి కొంచెం ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి డిడక్ట్ చేస్తారు. అలాగే పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఇలా కేటగిరీస్ వైజ్ ఉంటుందన్నమాట. దేనికి డిడక్ట్ చేస్తారో ఆ 30% కూడా. మేమైతే క్లాస్ 3 అనుకుంటాం కదా. క్లాస్ 3 ఉంది మాకు. ఎందుకంటే 1 person ఎర్నింగ్ ఉంది, 2 డిపెండెంట్స్ చిల్డ్రన్ ఉన్నారు, వైఫ్ పని చేయలేదని అంటే ఇది వచ్చి మాకు ట్యాక్స్ క్లాస్ 3 వస్తుంది. ట్యాక్స్ క్లాస్ 3లో ఇంకొకటి ఉంది, వైఫ్ పని చేస్తే కూడా వాళ్ళ శాలరీ హస్బెండ్ కైనా కొంచెం తక్కువ ఉంటే కూడా వాళ్ళు కూడా ట్యాక్స్ క్లాస్ 3నే వస్తారు. ఓకేనా? సో వైఫ్కి వచ్చి ట్యాక్స్ క్లాస్ 5 ఇస్తారనమాట. అట్లా ఒక్కొక్కరికి సెపరేట్ ట్యాక్స్ క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ట్యాక్స్ అనేసి చాలా మంది భయపడతారు కదా. మాకు తెలిసిన వరకు ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు, కానీ దానికి ఈక్వల్గా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళు అందరికీ ఒకేలాగా ట్యాక్స్ డిడక్ట్ చేయరు కాబట్టి
ఆ ట్యాక్స్ డిడక్ట్ చేసే దాంట్లో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో ఇన్ పేషెంట్ అడ్మిట్ అయితేనే మనకి ట్యాక్స్ క్లెయిమ్ చేసేకైతుంది. కానీ ఇక్కడైతే మనము ఏ దానికి కూడా మనము ట్యాక్స్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ అనమాట. నార్మల్గా ఒక మెడిసిన్ తీసుకుంటే కూడా చిన్న మెడిసిన్ తీసుకున్నా కానీ దానికి కూడా ఇన్సూరెన్స్లోనే క్లెయిమ్ అవుతుంది. మనం ఏమి పే చేసే పని ఉండదు. అంటే ఒక్కొక్కసారి హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ దొరకదు అని చెప్తా ఉంటారు. కానీ అది కూడా కంప్లీట్గా డిపెండింగ్ ఆన్ ద సిటీస్. ఇప్పుడు ఎట్లా చాలా ఎక్కువ పాపులేషన్ ఉండే సిటీస్లో అయితే కొంచెం లేట్ దొరకచ్చు. అట్లా మాకి ఓకే, అంత ఫాస్ట్గా కాకపోయినా బాగానే దొరుకుతూ ఉన్నాయి అపాయింట్మెంట్స్. మేము వచ్చినప్పటి నుంచి మా బాబుకి డెంటిస్ట్కి దగ్గరికి ఒక 4-5 టైమ్స్ బుక్ చేసినాం. మాకు కంటిన్యూస్గా బాగానే దొరికిందనమాట. సో అలాగా ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ వచ్చి నాకు ఇంకా నచ్చింది ఏమంటే, ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియాలో మనకి పర్సంటేజ్ స్లాబ్స్ ఉంటాయి. 10%, 15%, 30%, తర్వాత కొన్ని పర్సెంట్ ఉంటాయి. కానీ ఇక్కడ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ సైజు, మీరు సింగిలా మ్యారీడా, ఎంత ఎర్న్ చేస్తారో అది బట్టి వాళ్ళు ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నారు. కానీ ఇది ట్యాక్స్ మాత్రమే కాదు, మీకు ఈ మొత్తం డిడక్షన్లో మీకు మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది. మీ ఫ్యామిలీ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాత్రం పని చేస్తాను, నేను మాత్రం ట్యాక్స్ కడతాను అంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తాను అంటే నా డిపెండెంట్స్ అందరూ వాళ్ళు కవర్ అయిపోతారు దాంట్లో. నేను ఎక్స్ట్రా ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. డే టు డే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీ హాస్పిటల్ పోయేకి అదంతా కవర్ అవుతుంది. సో బట్టి చూస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఓన్లీ 11.5%. అంటే నాకు చెప్తాను, అంటే ట్యాక్స్ కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఇప్పుడు మీకు €6,000 పెర్ మంత్ వస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే మీకు €700 పడుతుంది. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఒక €490 పడుతుంది, అంటే అది ఒక 8% వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత పెన్షన్ ఇన్సూరెన్స్ వచ్చి ఒక 9.2%. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది ఇక్కడ, అది నాకు చాలా నచ్చింది. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year కంటిన్యూస్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ పే చేస్తారంటే, అంటే 1 year పని చేస్తున్నారు, తర్వాత ఏదో ఒక రీజన్ వల్ల మీకు హెల్త్ బాగలేదు, ఏదో ఒక రీజన్కి మీకు జాబ్ పోయిందంటే, లేకపోతే మీ ఎంప్లాయర్ మీరు ఫైర్ చేస్తున్నారు, ఏదో మార్కెట్ బాగలేదు, జాబ్ పోయిందంటే గవర్నమెంట్ వచ్చి మీకు తర్వాత మీకు జాబ్ దొరికే వరకు వాళ్ళు రిజైన్ చేసినా కానీ కదా, రిజైన్ చేసి నెక్స్ట్ జాబ్ దొరకలేదు, మీరు ఏదో ఒక రీజన్ వల్ల మీకు జాబ్ దొరకలేదు అంటే కూడా వాళ్ళు నెక్స్ట్ మీకు జాబ్ వచ్చే వరకు మీకు వాళ్ళు గవర్నమెంట్ పే చేస్తారు. అప్ టు 70 to 80% వాళ్ళు పే చేస్తారు అనమాట. సో ఇది వచ్చి చాలా 70-80% మన లాస్ట్ అండ్ సాలరీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ సాలరీ ఒక €5,000 ఉంటే ఆ €5,000లో ఒక 80% వాళ్ళు పే చేస్తారు. ఎగ్జాక్ట్ పర్సెంట్ అయితే మాకు తెలీదు, బట్ 60 to 80 అని అయితే మేము అనుకుంటున్నాం. బట్ సమ్ పర్సెంట్ ఏదో ఒకటి మనకి సర్వైవల్కి, ఇప్పుడు జాబ్ సర్చ్లో ఉన్నాము, ఆ పీరియడ్లో మనకి చాలా కష్టంగా ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్కమ్ వస్తే మనకి నెక్స్ట్ జాబ్ సెర్చ్ చేసుకునే వరకు హెల్ప్ అవుతుంది కదా. కాబట్టి అదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఇది కూడా మనకు ఆ 30-40% సమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ డిడక్ట్ చేసే దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇంకా పెన్షన్ ఇన్సూరెన్స్ ఎట్లాగో అది మనం ఇక్కడ కంప్లీట్గా ఉంటే తర్వాత అది పెన్షన్ స్కీమ్లో వస్తుందన్నమాట, లేకపోతే అది మనం అంతా క్లెయిమ్ చేసుకోలేము కాబట్టి అది హెల్త్ ఇన్సూరెన్స్. బట్ ఓకే, ఇవంతా కవర్ అవుతుంది కాబట్టి మనకి హెల్త్కి బెనిఫిట్. ఇంకా ఎడ్యుకేషన్ అంటారా, ఎడ్యుకేషన్ కూడా మనకి పిల్లలకి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ పోనీ ఇంకా కొన్ని వేరే బెనిఫిట్స్ ఉన్నాయి, అవి మేము తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. అంటే కిడ్స్కి వచ్చి మంత్లీ మాకు ఆల్మోస్ట్ 50,000 దాకా మాకు గవర్నమెంట్ ఇస్తూ ఉంది కిడ్స్కి. ఇవంతా సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. అది ఎందుకు చెప్తానంటే ట్యాక్స్ డిడక్ట్ చేసుకున్నా కానీ మనకి సేమ్ బెనిఫిట్స్ రిటర్న్ వస్తూ ఉన్నాయి అని. ఎందుకంటే ఇక్కడ ఉండే హెల్త్ కేర్ సిస్టమ్ వచ్చి అందరికీ ఈక్వల్. సో మీరు ఎక్కువ సంపాదిస్తారో తక్కువ సంపాదిస్తారో అదంతా ఏం లేదు, మీరు ఇన్సూరెన్స్ పే చేస్తే గవర్నమెంట్ మీకు కవర్ అవుతుంది. ఎక్కడ ఏ హాస్పిటల్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు. ఈ హెల్త్ కేర్ వచ్చి ఈక్వల్గా ఉందన్నమాట అక్కడ, అది వచ్చి బాగుంది. దీంట్లో ఇప్పుడు 6,000 గ్రాస్ చెప్పినాం కదా, దాంట్లో
మనకి ఇన్సూరెన్స్ అదంతా అదే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 1800 euros పోతుంది అనమాట. మొత్తం డిడక్షన్స్, ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ సంథింగ్ ఇన్సూరెన్స్ అది పర్సెంటేజ్ వచ్చేసి 1820 డిడక్ట్ అవుతుంది 6000లో. అది పోగా మనకి వచ్చేసి నెట్ శాలరీ అయితే 4180 వస్తుంది అనమాట. 4180 అంటే ఇంకా దాంట్లో మన ఎక్స్పెన్సెస్ చూస్తాం ఇప్పుడు. ఎక్స్పెన్సెస్ అంటే ఫస్ట్ వచ్చేసి రెంట్ అనమాట, హౌస్ రెంట్. మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే రెంట్కే ఉంటుంది. రెంట్ అంటే ఇక్కడ డిపెండింగ్ ఆన్ ది సిటీస్ అనమాట. మళ్ళీ ఇప్పుడు అయితే మనం కొంచెం రిమోట్ ప్లేస్లో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. సిటీస్ లైక్ అంటే మ్యూనిక్ అని, ఫ్రాంక్ఫర్ట్ కానీ ఇట్లా డిఫరెంట్ సిటీస్కి, బెర్లిన్కి అన్నిటికంటే ఎక్కువ అంటే మ్యూనిక్లో రెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ సిటీస్ యావరేజ్ అయితే 900 నుంచి 1200 వరకు ఉంది 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే. ఆ 900లో ఇప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ ఏముంటుందంటే 900 రెంట్ ఉందనుకోండి, మనకి హీటింగ్ అంటే ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా, అది హీటింగ్ సిస్టమ్కి ఒక 200 అలా వస్తుంది అనమాట. 2 బెడ్రూమ్కి అయితే నేను చెప్తా ఉండేది 2 బెడ్రూమ్కి, డబల్ బెడ్రూమ్కి అనమాట. డబల్ బెడ్రూమ్ ప్రైస్ అయితే 900 euros రెంట్ హౌస్ ఉంటే దాంట్లో 200 హీటింగ్కే పోతుంది. 200 అంటే 900 ప్లస్ అంటే 900 తర్వాత ఇదంతా అడిషనల్ ఖర్చులు అనమాట. ఇది ఇంకా దానికి ఇంకా అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, దానికి ఇంకా ప్లస్ ఇంటర్నెట్ ఉంటుంది. ఇవంతా యావరేజ్గా మనం తీసుకుంటే 1300 నుంచి 1500 అలా వస్తుంది, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్లు. మనం మిడ్ రేంజ్లో హౌస్ కన్నా 2 బెడ్రూమ్ హౌస్ తీసుకుంటే అంటే ఇది వచ్చి ఎగ్జాక్ట్ సిటీ లోపల నేను మేము చెప్పలేదు, కొంచెము ఎందుకంటే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే కొంచెం పెద్దది వస్తుంది కదా, అందుకే కొంచెం సిటీ నుంచి కొంచెము అవే ఒక 5 kilometers 10 kilometers రేడియస్లో మీరు తీసుకుంటే మీకు ఈ రేంజ్లో వస్తుంది. సపోజ్ మీరు సిటీ సెంటర్ దగ్గర తీసుకున్నారంటే ఈ రెంట్ వచ్చి ఇంకా కొంచెము ఇంక్రీజ్ అవుతుంది, ఒక 500 euros కొంచెం మీకు అట్లా ఇట్లా డిఫరెన్స్ వస్తుంది. సో ఇదే మీరు బాగా పెద్ద సిటీకి మ్యూనిక్, సద్గుణ చెప్పినట్లు బెర్లిన్, మ్యూనిక్ అట్లా పోతే మీకు దీంట్లో కూడా ఇంకా కొంచెం మీకు వేరియేషన్ వస్తుంది. సో మా ఫ్రెండ్స్ మ్యూనిక్లో ఉన్నారు కొంతమంది, సో వాళ్ళు ఏమంటారంటే 60 meters స్క్వేర్ అపార్ట్మెంట్కి 2000 euros పైన ఓన్లీ రెంట్ మాత్రం ఉంటుంది. 1500 లోపల మనకి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వస్తుంది. ఏమంటే కొంచెం అట్లా ఇట్లా సెర్చ్ చేసుకోవాలి అంతే. కానీ ఆ సర్చింగ్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను, చూడండి ఎట్లుంటుంది హౌస్ సర్చ్ ప్రాసెస్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మీకు ట్రాన్స్పోర్ట్. ఇది ట్రాన్స్పోర్ట్ వచ్చి మేము కార్ చెప్పలేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మేము ముగ్గురు అంటే నలుగురు ఉన్నాము, చిన్నోడికి లేదు. మేము ముగ్గురికి 1 monthకి 180 euros పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15,000 నుంచి 20,000 లోపల వస్తుంది. ఎందుకంటే మేము ఇది చెప్తా ఉండేది వచ్చి జర్మనీ టికెట్ అని ఒకటి ఉంది, డాష్లాండ్ టికెట్ అని. సో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు జర్మనీ లోపల, అది మేము పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు చాలా మంది బయట తినే వాళ్ళు ఉంటారు. అంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు బయట తినరు, అవాయిడ్ చేస్తారు. మేము బయట ఎట్లా తింటా ఉన్నామో మాకే తెలియదు అనమాట. బయట కొంచెం తినేది కొంచెం తక్కువనే, అది కొంచెం చాలా తగ్గిపోయింది ఇక్కడ వచ్చాక. ఎందుకంటే మనకి నచ్చినట్ల వాళ్ళు ఫుడ్ ఇక్కడ అంటే ఇండియన్ రెస్టారెంట్కి పోతే కూడా వాళ్ళ దగ్గర ఏముందో అదే మనం తినాలా, కానీ అది మనకు నచ్చుతుందా లేదా తెలియదు. అది ఫుడ్ అంటే అంత ఫుడ్ మెయిన్గా ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుందో అదైతే మాకైతే ఆల్మోస్ట్ 600 euros అవుతుంది అనమాట. 600 నుంచి 700 euros పడుతుంది పర్ మంత్కి. పర్ మంత్ అంటే దాంట్లో మేము ఏం చెప్తున్నామంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవంతా ప్లస్ గ్రాసరీస్. మేము ఇండియన్ స్టోర్కి పోతాం గ్రాసరీస్కి, దానికి ఇంకా వీక్లీ అయితే ఒక 1 weekకి ఒక 100 to 120 euros అవుతుంది అనమాట. దానికే మనకి 400 to 500 euros అవుతుంది. అంటే పాలు, పెరుగు, వెజిటేబుల్స్ ఇంకా ఇవి అంతా నేను డెప్త్గా పోలా. అలా ఓవరాల్గా ఫుడ్ చూస్తే మాకైతే 600 to 700 euros వస్తుంది. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వస్తుంది, మనం అది చెప్పలేము. అది ఒక 400 euros వేసుకున్నా కదా, అంటే ఒకరికి ఒక 100 euros పెట్టుకున్నాం మేము. అది ఒకవేళ అట్లే అడ్జస్ట్ అయిపోతుంది. ఒకవేళ మిగిలిన ఎక్స్ట్రా వచ్చిన ఫుడ్లో అది రెస్టారెంట్స్ పోవడం అట్లా ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట అది. సో అది పోగా ఇది మెయిన్ అనమాట. ఏమంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అది వచ్చి ఫుల్గా మన మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది వచ్చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోవాలి లేదా వేరే అదర్ కంట్రీస్కి పోవాలి అని అనుకుంటే, మాలాగా ఇండియన్స్ అనే వాళ్ళు సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ
జర్మన్ వేసినారు, సగం మంది జర్మన్ అంటే వేసినారు. నేను మాట్లాడిన వరకు అందరూ ఆల్మోస్ట్ ఎందుకు మీరు ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు, చాలా ఎక్స్పెన్సెస్ కదా, పబ్లిక్ స్కూల్కే బాగుంటుంది అని చెప్తా ఉంటారు. కానీ అంటే మేము ఇప్పటికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాము. అది ఏదైనా రీజన్ బాగానే ఉంది. మాకు కంటిన్యూస్గా మెయిల్ కూడా వచ్చినాయి, లెటర్స్ వచ్చినాయి పోస్ట్ బాక్స్ నుంచి, అది గవర్నమెంట్ నుంచి, మీరు పబ్లిక్ స్కూల్ ఇంకా ఎందుకు పెట్టలేదని. ఇంటర్నేషనల్ స్కూల్లో మాకు మంత్లీ 500 నుంచి 550 euros పడుతుంది. 550 పడుతుంది. 550 ఇప్పుడు అంటే పడుతుంది. మీకు 50,000 ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 7 lakhs ఫీ కడతా ఉన్నాం అనమాట. మా బాబు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. 7 lakhs కడతా ఉన్నాము. మా బాబుకి ఫ్రీ అనమాట ఇక్కడ. ఇప్పటికి ఇంకొక 3 yearsకి అయితే ఏం ప్రాబ్లం లేదు, వాడికి స్కూల్ గురించి డే కేర్ ఫ్రీ ఉంటుంది. మొత్తం క్యాలిక్యులేషన్ వేస్తే 3,000 ఉంది. రెంట్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, స్కూల్, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంతా. అంటే దీంట్లో ఈ స్కూల్ వచ్చి మీరు తీసేయచ్చు. ఎందుకంటే మీరు సపోజ్ చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళు స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నారు, పబ్లిక్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్ పంపించలేదు. అంటే మీరు ఇది 500 euros మీరు సేవింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది వచ్చి మా లెక్క, మాకు వచ్చి ఇంత పడతా ఉంది, అంటే ఇంత యావరేజ్ శాలరీ వచ్చే వాళ్ళకి అనేసి. అంటే ఇది కూడా ఒక క్రైటీరియా కాబట్టి యాడ్ చేసినాం మేము. ఇప్పుడు టోటల్ 4,180 euros కదా ఆఫ్టర్ ట్యాక్స్ చెప్పినాము. ఆ 4,180 eurosలో మనకి 3,000 పోగా 1,180 euros మిగులుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 90,000 1 lakh 90,000 సపోజ్ మీరు ప్రైవేట్ స్కూల్ పంపించలేదంటే 1,40,000 సంథింగ్, 1.5 lakh అట్లా మిగులుతుంది. ఇదండి ఉండే నిజం. ఇయర్లీ మనకి 12 lakhs సేవింగ్ చేస్తాం ఇక్కడ వస్తే. ఒక్కరు సంపాదిస్తే అనమాట, 1 person ఎర్న్ చేస్తే ఇది మనం సేవ్ చేసేది 1 lakh సేవ్ చేస్తాం. ఇంట్లో 4 members ఉంటే. అదే మీకు ఇద్దరే ఉంటే మళ్ళీ అది క్యాలిక్యులేషన్ వేరే. ఇద్దరు ఉన్నారనుకో ఇంకొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారనుకో సెకండ్ శాలరీ కంప్లీట్గా మీకు సేవింగ్ అనమాట. సెకండ్ శాలరీ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఒక 3 lakhs ఎర్న్ చేస్తూ ఉన్నారంటే 3 + 1 4 lakhs, 4 to 5 lakhs పర్ మంత్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇద్దరు వర్క్ చేస్తే 4 to 5 lakhs సేవ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే మనం ఎంత ఎర్న్ చేస్తే కూడా 10 lakhs నువ్వు ఎర్న్ చేసినా కానీ నీ పాత్రలు నువ్వే కడుక్కోవాలా. మార్నింగ్ లేవాలా, మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ కట్టాలా, బ్రేక్ఫాస్ట్ చేయాలా, లంచ్ చేయాలా, డిన్నర్ చేయాలా, చలికి ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి పోలేము. ఇవన్నీ ప్రాబ్లమ్ ఫేస్ చేసేకి రెడీగా ఉండి మీకు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఓకే రావచ్చు. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఎవరికన్నా ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దాని గురించి అయితే వీడియోస్ చేస్తాము. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిప్లై చేయండి. బాయ్ ఫర్ నౌ.